శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 27 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారండి. మన గురుగారు శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి ప్రయత్నించుకోండి. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ మీనరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ మీనరాశి వారు చాలా నిజాయితీ పనులను చెప్పుకోవచ్చండి. అలాగే అమాయకత్వానికి కేర్ ఆఫ్ బ్రాండ్గా కూడా వెళ్ళి చెప్పుకోవచ్చు అనమాట. మీ నిజాయితీని, అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని ఆడింది ఆటగా పాడింది పాటగా కొంతమంది మిమ్మల్ని వెనకిటి కూడా తిరిగిన వాళ్ళు ఉన్నారు. జీవితంలో మిమ్మల్ని ఆడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఏళ్ళనాడు శని మోట దశ మొదలైనప్పుడు మీ మీద మీకే ఒక తెలియని భారం వచ్చి కూర్చుంది. మీ ఆలోచనలు మీ ఆధీనంలో లేవు. ప్రతి చిన్న విషయానికి తీవ్రమైన మానసిక సంఘర్షణను చేస్తుంది. సరైనది అన్న అడుగులు తప్పుదారి పడుతున్నాయా అన్న నాలో ఏదో తెలియని లోపం ఉందా అని మిమ్మల్ని మీరే 1000 సార్లు ప్రశ్నించుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒంటరితనం అనే పదం యొక్క నిజమైన అర్థాన్ని మీరు అప్పుడే అనుభవించుంటారు. మీ చుట్టూ 100 మంది ఉన్నా ఎవరు లేని అనాథలా భావించుంటారు. మీ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక, పంచుకున్నా అర్థం చేసుకుంటారో లేదో నమ్మకం లేక కొంతమందికి అయితే మీ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించడం మొదలైంది. ఏ డాక్టర్లు చిక్కని నీరసం, ఏ మందులకి లొంగని మందయిందని జబ్బు అయిందని తెలియని ఆందోళన మిమ్మల్ని పీకు తినడం మొదలుపెట్టింది. రోజు వేసే పనులు కూడా కొండంతను మోస్తున్నట్టుగా భారంగా అనిపించాయి మీకు. ఇక రెండో దశ శని మీ రాశిలోకి, ఆ తర్వాత మీ కుటుంబ వాక్కు ధనస్థానంలోకి ప్రవేశించినప్పుడు అసలైన జీవిత పరీక్ష అంటే మొదలైందండి. అది పరీక్ష కాదు, ఒక ప్రళయం అని. ఆర్థికంగా కూడా మీరు చూసిన పతనము బహుశా మీ జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు. ఆ 12 సంవత్సరాల అనుభవం ఇప్పటి నుంచి మీ జీవితం అయితే మారబోతుంది. కష్టపడి పైసా కూడబెట్టిన ధనము కర్పూరాలు కరిగిపోయిన రోజులున్నాయి. నమ్మి పెట్టుబడులు పెట్టిన చోట నిలువ మినిగిపోయాయి. మీరు డబ్బు ఇచ్చే సహాయం చేసిన వాళ్ళే మీకు అవసరం వచ్చినప్పుడు ముఖం దాటేశారు. చేసిన అప్పులు కొండగా పెరిగిపోయి వడ్డీలు కట్టలేని నిస్సాయ స్థితికి చేరుకున్నారు. ఉద్యోగంలో మీరు పడిన కష్టానికి గుర్తింపు శూన్యమైంది. మీకంటే తక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తుంటే మీరు మాత్రము అవమానాలతో, నిందలతో అక్కడే ఉండిపోయారు. మీ వెనుక జరిగిన కుట్రలు మీ ఎదుగుదలను మరవలేక మీ సహోద్యోగులు పెన్షన్లు, సన్న పన్నాగాలు అన్నీ ఎన్ని కావండి. మీరు స్నేహితులను నమ్మిన వాళ్ళే వెనుక నుండి మీ గురించి ఎంత నీచంగా మాట్లాడారో మీకు తెలిసినప్పుడు మీ గుండె మొక్కలైపోయిద్ది. ఇక కుటుంబం, మీరు ఎవరి కోసమైతే అహర్నిశలు కష్టపడ్డారో ఆ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మీ మాటలకు విలువ ఇవ్వలేదు. మీ ఆవేదనకు అర్థం చేసుకోలేదు. ఇంట్లో జరిగే ప్రతి సమస్యకు మీరే కారణం అన్నట్లుగా నిందించారు. ఆ నిందలను మౌనంగా భరించలేక, సమాధానం చెప్పలేక మీరు పడిన నరకయాతను కూడా వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి అయితే అన్నిటికన్నా కూడా భయంకరమైన దెబ్బ వెన్నుపోటు రూపంలో తగిలింది మీకు. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన స్నేహితులు, బంధువులు, భాగస్వాములు మీ బలహీనతలను తెలుసుకొని సరైన సమయం చూసి మిమ్మల్ని దెబ్బ కొట్టారు. మీ నమ్మకాన్ని తమ స్వార్థానికి వాడుకున్నారు. ఆ క్షణం మీకు మీ ప్రపంచం మీద, మనుషుల మీద ఉన్న నమ్మకం మొత్తం కూడా చచ్చిపోయిందని చెప్పుకోవచ్చండి. దయా, కరుణ, ప్రేమ, నిజాయితీ అనేవి కేవలము పుస్తకాల్లో మాత్రమే ఉండే పదాలు మాత్రమే అని మీరు గట్టిగా నమ్మే పరిస్థితికి కూడా వచ్చారు. ఆ అనుభవం తర్వాత ఎవరైనా దగ్గరికి రావటానికి ప్రయత్నించినా వాళ్ళలో కూడా ఒక మోసగాడిని చూడడం మొదలుపెట్టారు మీరు. మళ్ళీ గాయపడడానికి మీ మనసు అయితే సిద్ధంగా లేదని చెప్పవచ్చును. మీరు చేసిన అందుకే ఎంతో మందిని మీకు మీరే దూరంగా కూడా పెట్టారు. ఇక ఏలినాటి శని చివరి దశలో మిమ్మల్ని వదిలి వెళ్లే ముందు మిగిలిన కొద్దిపాటి ఆశను కూడా తుడిచిపెట్టేసింది. మీరు మళ్ళీ నిర్మించుకుందాం అనుకున్న ఆశలు సాధాలన్నీ కూడా పేకమేడలాగా కూల్చేసిందండి. ఇంతేనా అంటే
నా బతుకు నేను జీవితంలో మళ్ళీ పైకి రాలేనా? నా తలరాత ఇంతేనా అని నిరాశ నిస్పృహల మంచులకు దాకా మీరు వెళ్ళి వచ్చారు. ఓటమిని అంగీకరించేసి అంతా వదిలేద్దాం అనుకున్న క్షణాలు కూడా ఉన్నాయి మీకు. కానీ ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరవండి. ఆ గతాన్ని, ఆ గాయాలను, ఆ కన్నీళ్లను ఒక్కసారి మీరు మళ్ళీ చూడండి. వాటిని చూసి బాధపడడానికి కాదండి. వాటన్నిటిని కూడా దాటి చిత్రమైన ఈ మీ జీవితాన్ని మీ చేతులతో మీరే పుంజుకొని ఒక యోధుడిలా మీరు ఈ రోజు నుంచి ఇక్కడ నిలబడినందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి శనిదేవుడు మిమ్మల్ని శిక్షించలేదు. ఆయన మిమ్మల్ని శుద్ధి చేశాడు. ఆయన మీకు గురువుగా మారి జీవితం అనే పాఠశాలలో కఠినమైన పాఠాలు నేర్పించాలని తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఏలినాటి శని ఉంటుందండి. కానీ వాటిలో వచ్చిన కష్ట నష్టాలను తెలుసుకున్నప్పుడే మనకు జీవితం యొక్క పాఠాలు అనేవి తెలుస్తాయి. అట్లానే మనం ఒక శిల్పి ఒక బండరాయిని ఉలితో కొట్టి 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 చెక్కినప్పుడే కదండి శిల్పం అంత చక్కగా తయారయ్యేది. దాగున్నత అద్భుత శిల్పం కూడా బయటకు వస్తుంది. ఒక స్వర్ణకారుడు బంగారాన్ని కొలిమితో పెట్టి తీవ్రంగా కాల్చినప్పుడే దానిలోని మలినాలన్నీ కూడా తొలగిపోయి అది స్వచ్ఛమైన అపరంజిగా ప్రకాశిస్తుంది. అట్లానే గడిచిన 8 ఏళ్ళు కూడా మీరు ఒక ఉల్లి దెబ్బలు లాంటివి తిన్నారు అనుకోని ఆ కొలిమిలో కాలిపోయారు అనుకోని అందుకే ఇప్పుడు మీరు ఒక సాధారణ వ్యక్తి కాదండి. మీరు ఒక అనుభవాల శిల్పంలా ఒక స్వచ్ఛమైన బంగారంలా అగ్ని పరీక్షలకు మీకు మీరు నేర్పిందో తెలుసుకోండి. అది మీకు శిక్షలు కాదు, జీవితాంతం మిమ్మల్ని కాపాడి కొన్ని అమూల్యమైన పాఠాలను నేర్పింది. అది నేర్పించిన మొదటి పాఠము మనుషులను చదివిందే విద్య. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఎవరు నాటకాలు ఆడలేరు. ఒక వ్యక్తి మీతో మాట్లాడుతుంటే వాళ్ళ మాటల వెనుక ఉన్న నిజాయితీని లేదా స్వార్థాన్ని మీరు ఇట్టే పసిగట్టగలరు. వాళ్ళ కళ్ళల్లోకి ఒక క్షణం చూస్తే చాలండి, వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలిసిపోతుంది. ఈ విధంగా మీ అంతర్దృష్టిని, ఈ విచక్షణ జ్ఞానాన్ని శనిదేవుడు మీకు ప్రసాదించాలనుకోవచ్చు. మీకు ఒక ఆయుధంలో కూడా ఆయన ఇచ్చి వెళ్ళాడు. ఇకపై మీ జీవితంలోకి తప్పుడు వ్యక్తులు ప్రవేశించడం అసాధ్యమని నేర్పించిన రెండో పాఠం. హిమాలయం అంతా సహనము ఈ రాశి వారికి సహనము పుట్టుకతోనే వస్తుందండి. కానీ ఈ 8 ఏళ్ల ప్రయాణము మీ సహనాన్ని ఒక తపస్సులా మార్చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న అవమానాలు మిమ్మల్ని కదిలించలేవు. ఎంత పెద్ద కష్టం ఎదురైనా కానీ ఇంతకంటే భయంకరమైన దాన్ని ఎదుర్కొన్నారు. ఇది మీకు లెక్క కాదండి. చిరునవ్వుతో మీరు అన్నీ కూడా నిలబడగల స్థితికి ప్రజ్ఞత ఇప్పుడు మీ సొంతం అని తెలుసుకోండి. మీ సహనమే భవిష్యత్తులో మీ అతిపెద్ద బలం కాబోతుంది. అది నేర్పించిన మూడో పాఠము ఆత్మబలము. ఇది ఆత్మవిశ్వాసము కాదు, అంతకంటే చాలా గొప్పదని. మీరు ఆత్మవిశ్వాసం మన విజయాల నుండి వస్తుందండి. దాన్ని ఎవరైనా దెబ్బతీయవచ్చు, కానీ ఆత్మబలము ఘోరమైన అపజయాల నుండి, ఒంటరి పోరాటం నుండి పుడుతుంది. దాన్ని ఎవరు మీ నుండి కూడా లాక్కోలేరు. ఈ ప్రపంచంలో నాకు ఎవరు తోడు లేకపోయినా పర్వాలేదు, నా కాలం మీద నేను నిలబడి ఒక్కడగానే ఏదైనా సాధించగలను అని నా అంచనజనమైన విశ్వాసము మీలో పోతకుపోతుంది. ఎందుకంటే ఆ పరిస్థితిని మీరు గడించి వచ్చారు. అది నేర్పించింది నాలుగో పాఠము వివేకంతో కూడిన వైరాగ్యము. ఇది అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవడం కాదు, మీకు ఎవరు ఏమిటని తెలిపించడం. మీ దేని మీద గుడ్డిగా హద్దులు మీరిన వ్యామోహం పెంచుకోకుండానే నాలెడ్జ్ మనుషుల మీద శాశ్వతం కాదండి. వాళ్ళు ఇచ్చే మాటలు శాశ్వతం కాదు, మన దగ్గర ఉండే డబ్బు శాశ్వతం కాదు. శాశ్వతమైంది మన వ్యక్తిత్వం, నడిచే ధర్మ మార్గం మాత్రమే అని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ నాలెడ్జ్ని భవిష్యత్తులో మిమ్మల్ని అనవసరమైన బంధాల నుండి, బాధల నుండి, మిమ్మల్ని అంచలంచలాల నుండి కాపాడుతుందన్నమాట. అది నేర్పించిన ఐదో పాఠము మౌనం యొక్క శక్తి. గతంలో మీరు ప్రతిదానికి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించేవారు, మీ మంచితనాన్ని నిరూపించుకోవడానికి ఆరాటపడేవారు. కానీ ఈ అనుభవాలు మీకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పించాయి. అర్థం చేసుకునే వాళ్లకు మనం మౌనంగా ఉన్నా అర్థమవుతుంది. అపార్థం చేసుకునే వాళ్ళని, నిర్ణయించుకున్న వాళ్ళకి మనము ఎన్ని చెప్పినా వ్యర్థమే అని మీరు గ్రహించాలి. మీ శక్తిని అనవసరమైన వాదనలకు మీద వృధా చేయకూడదనే పాఠాన్ని మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మీ మౌనము మీ బలహీనత కాదు, అది మీ బలం అని మీరు తెలుసుకోండి. ఇక ఆ చీకటి గతాన్ని ఒక పాత పుస్తకంలా మూసేయండి. ఆ అధ్యాయం ముగిసిందనుకోండి, ఇప్పుడు మీరు ఒక కొత్త జీవితాన్ని అయితే ప్రారంభించబోతారు. ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. మీ జీవితంలో ఒక సరికొత్త ప్రకాశవంతమైన సూర్యోదయం మొదలైందనుకోండి. గడిచిన 8 ఏళ్ళు మిమ్మల్ని తలదించుకునేలాగా చేసిన శనిదేవుడే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని తలెత్తుకునేలాగా ధైర్యంగా పరాక్రమ స్థానంలోకి వచ్చి మీ భుజం మీద తట్టి మరి భయపడకు, నేను ఉన్నాను, ముందుకు సాగిపో అని ధైర్యం చెబుతున్నాడని తెలుసుకోండి. ఇక ఈ సమయము మొదలైంది. మీరు కోల్పోయిన అన్నీ కూడా మీ సామ్రాజ్యం మళ్ళీ నిర్మించుకోగల సమయం అయితే ఇదైతే. ఈసారి మీరు వేసే పునాది చాలా బలంగా ఉంటుందండి. ఎందుకంటే అది కన్నీళ్లతో తడిసి అనుభవాలతో గట్టిపడిన పునాది. మొదట మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. మిమ్మల్ని
మీరు క్షమించుకోండి. గతంలో జరిగిన పొరపాట్లను తీసుకున్న తప్పుడు మాటలను అన్నీ కూడా మీరు పక్కన పడేసి మీకంటూ ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయంలో మీకెళ్ళండి. ఇప్పటి నుంచి మీకైతే అన్ని రకాలుగా కూడా మంచి జరగబోతుందని తెలుసుకోండి. మరి తెలుసునాకండి మీన రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.